మధ్యలో ఈనాటి కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది చేసుకోవడం. ఎందుకంటున్నామంటే సోదరుడు విశ్వేశ్వరరావు చెప్పినట్టు వాళ్ళ ఆవేదన అంతా కూడా చెప్పడం జరిగింది. ఈనాడు మీ మధ్యలో ఈ చేరికలు ఒక శుభ పరిణామంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఉద్యోగమై రేపు 2024 తర్వాత మీ అందరి భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న బాటని పూల బాటగా మార్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈనాటి కార్యక్రమానికి సోదరుడు విశ్వేశ్వరరావు గారు, అలాగే సోదరుడు శ్రీకాంత్, వెంకటేశ్వరరావు, చదవాడ వెంకటేశ్వరరావు, ముఖ్యంగా నరేష్ 3-4 సార్లు రావడం జరిగింది ఆఫీస్ కూడా. ఎందుకన్నామంటే వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ చూస్తా ఉంటే రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం కాదు. మనంగా బతకాలనే ఒక కోపంతో వాళ్ళందరూ కూడా యువత చాలా ఆవేశంగా ఉన్నారు. ఇప్పుడు కూడా చూసాం వాళ్ళ ఆవేశం ఏ విధంగా ఉందంటే. సరే, చాలా సంతోషం. తప్పనిసరిగా మీరు అనుకున్న విధంగా మీరు ఈ రోజు ఏ విధంగా అయితే సంతోషంగా నన్ను మీ గ్రామంలో తీసుకొచ్చారో, రేపు 45 రోజుల తర్వాత అదే విధంగా మీరు కూడా నా సొంత తమ్ముళ్ళుగా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సోదరుడు విశ్వేశ్వరరావు చెప్పాడు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రం ఎటుపోతా ఉందో సోదరుడు పూర్తిగా వివరించడం కూడా జరిగింది. 2019 ఎలక్షన్లో అనేక నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ, కాపులు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు, కాపు కార్పొరేషన్ లోన్లు వచ్చాయి, బీసీలకి బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి, ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చాయి. గ్రామాల్లో ఎక్కడికి పోవాలన్నా సిమెంట్ రోడ్లు వేసే పరిస్థితి. 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది కనపడిన పరిస్థితి. మహిళలకు ముఖ్యంగా మద్యపాన నిషేధం అని చెప్పి సోదరుడు చెప్పినట్టు ఏదైతే కల్తీ మద్యం దాగి రాష్ట్రంలో 30,000 మంది చనిపోయి వాళ్ళ కుటుంబాల్లో విషాదం మిగిల్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. చివరికి పేదవాళ్ళు తాగే మద్యం వ్యాపారం కూడా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పేదల పట్ల, మహిళల పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మీ అందరూ కూడా ఈ గ్రామంలో కూడా ట్రాక్టర్లు, చిన్న కుటుంబాలు ఉన్నాయి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు ఏ ప్రభుత్వంలో కూడా ఇసుక అంటే మన గ్రామం పక్కన ఉంటే నైట్ టైంలో పని చేసుకుని వచ్చి సాయంత్రం ఖర్చులకు ఏదో 2,000, 3,000 వస్తాయి అని చెప్పి ట్రాక్టర్ ఇసుక తీసుకొని పోయి అమ్ముకునే ప్రతి రోజు ఆ పరిస్థితి 5 సంవత్సరాల్లో ఉన్న. దొంగలకి తాళాలు ఇచ్చి పేదవాడిని ఎన్ని కేసులు పెట్టి ఒక ట్రాక్టర్కి 50,000, 30,000 పెనాల్టీలు వేసి పేదల పట్ల ఈ ప్రభుత్వం ఉన్న వైఖరిని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి, ఈరోజు సమాజంలో ఎవరో కూడా ఏదైనా మాట్లాడాలంటే పోలీస్ కేసులు పెట్టి వాళ్ళని అరాచ్మెంట్ చేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితులు అన్ని కూడా చదువుకున్నారు. సోదరులందరూ కూడా విఘ్నులైన ప్రజలు, విఘ్నులైన యువకులు ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత నష్టపోయిందో మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. రాజధాని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు రాజధానికి రైతులందరూ కూడా పొలాలు ఇస్తే ఆ రైతుల్ని ఏ విధంగా రోడ్డును పడే పరిస్థితి అందరూ కూడా మన గ్రామం మీద కూడా వాళ్ళు కాలినడకతో తిరుపతి వెళ్ళడం కూడా జరిగింది. అంటే ఈ ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల కానీ, చదువుకున్న యువకుల పట్ల కానీ, ఉద్యోగస్తుల పట్ల ఈరోజు ఉద్యోగస్తులకు 15వ తారీఖు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటున్నామంటే ఈ ముఖ్యమంత్రి ఈ రోజు కరెంటు బిల్లు, నిత్యావసర వస్తువులు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ ముప్పడిగా పెంచి పేదవాళ్ళ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో మనందరం కూడా గుర్తించకపోతే అందరూ ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బెంగళూరు, హైదరాబాద్ పోయి ఉద్యోగాలు చేస్తున్న. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు ఒక్కొక్కరు 50,000, 1,00,000, 2,00,000 ఉద్యోగాలు చేసుకుంటా ఉంటారంట. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే నెక్స్ట్ జనరేషన్ కి ఏ విధంగా ఉపయోగపడతామని ఆలోచించాలి కానీ ఉన్నాయి మొత్తం నాశనం చేసుకోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. తప్పనిసరిగా రేపు 2024 గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత యువకులందరి మీద ఉంది. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళ సొంత చెల్లి, వాళ్ళ చిన్నాయన కూతురే మా అన్నకు ఓట్లు వేయొద్దని చెప్తా ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి గారు ఎంత దుర్మార్గుడే మన అందరం కూడా ఆలోచించాలి.
సొంత చిన్నయ్య చంపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అందరూ కూడా గుర్తించి యువకులందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోరుకునే వాళ్ళ అందరం కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన నియోజకవర్గం కూడా ప్రకాశం జిల్లాలో ఉన్న మన కందుకూరు నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత అవసరాల కోసం తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో కలిపి మన అందరినీ కూడా ఇబ్బందులు పాలు. ఈ రోజు ఒక చిన్న అవసరం ఉన్న నెల్లూరు పోయే పరిస్థితి, అంటే ఒక రోజు మొత్తం పని వేస్ట్ అయిపోయే పరిస్థితి ఉంది. మీరందరూ కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతుంది, లేకపోతే మళ్ళా చీకట్లో పోతా ఉంది ఈ రాష్ట్రం. మీరు అందరూ కూడా గమనిస్తారని చెప్పి, అలాగే యువకుడుగా నాకు ఒక చిన్న అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా మీరు అందరూ ఆశీర్వదించండి. రేపు 45 రోజుల తర్వాత జరగబోయే ఈ ఎలక్షన్ లో మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించండి. తప్పనిసరిగా మీ అందరిలో మీ తమ్ముడుగా అన్నగా ఉండి ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చెబుతా ఉన్నారు. నేను కూడా ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని దగ్గరికి, అలాగే ఒక NRI ఫోరం దగ్గరికి పోయి కలిస్తే మా ప్రాంతంలో కనీసం డిగ్రీ చదువుకుని 5 నుంచి 10,000 మంది నిరుద్యోగులు బయట ప్రాంతాల్లో 10,000కి 15,000 సూపర్వైజర్లు చేసే పరిస్థితి ఉన్నారు సార్. ఫ్యామిలీలు కూడా జరిగిన హైదరాబాద్ పోయి ఒక 15,000 20,000 శాలరీ వస్తే అక్కడ ఫ్యామిలీ గడవడం కూడా కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. అలా విధంగా కాకుండా రేపు కంపల్సరీగా ఈ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ప్రతి డిగ్రీ చదువుకున్న యువకులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేసిన జన సైనికులకి, అలాగే తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి యువకులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారి వేరే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. ఒక్కటే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర భవిష్యత్తును కోరుకొని నేను ముఖ్యమంత్రి అవదామని కాదు, నా నెక్స్ట్ జనరేషన్ బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ 2 పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని చెప్పి ముక్కుసూటిగా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తర్వాత దేశ అభివృద్ధి కోసం NDA BJP పార్టీ కూడా కలిసి రేపు తెలుగుదేశం పార్టీని బలపరుస్తా ఉన్నాయి. మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి కందుకూరు నియోజకవర్గంలో కూడా నన్ను గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువకులందరికీ కూడా మిమ్మల్ని నా తమ్ముళ్ళుగా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ హాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.